కెమెరాలో అవతల వాళ్ళు ఏం చేస్తే ఏం మాట్లాడతారు, ఈ పోలీసులు ఏం మాట్లాడతారు, రెండు కూడా కంట్రోల్ రూమ్కి వెళ్ళేటివి ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకోవడానికి ఉండేది. ఎవరు బూతులు మాట్లాడుతున్నారు, ఎవరు హైహ్యాండ్గా ఉన్నారు అనే విషయాలు ఎప్పటికప్పుడు మానిటర్ చేసేవాళ్ళం. ఈరోజు దిశ పోలీస్ వ్యవస్థని స్ట్రెంగ్త్ కూడా చేస్తాం, వాళ్ళని కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది. అలాంటి పోలీస్ వ్యవస్థ కోసం ఒకప్పుడైతే మీరు చూస్తే 61,000 మంది 6,100 మంది పోలీస్ కానిస్టేబుల్ని రిక్రూట్ చేయాలని ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. ఇది కూడా రిక్రూట్ చేస్తాం. పోలీసులు కొంతమంది అయితే శని ఆదివారాలు కూడా సెలవు లేకుండా పండుగల పూట కూడా పనిచేస్తూ హెవీ డ్యూటీ చేసే పరిస్థితి వచ్చారు. దాని నుంచి ఏ విధంగా ఇది చేయాలో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పెండింగ్ డ్యూస్ అన్ని అధ్యక్ష మీరు చూస్తే దగ్గర ఒక 60 కోట్ల రూపాయలు ఒక అప్పులు బకాయిలు ఉంటే అవన్నీ రిలీజ్ చేశాం. సీసీటీవీ కెమెరాలకి కనీసం ఉపయోగించుకోలేని పరిస్థితి, కరెంటు ఛార్జీలు కట్టలేని పరిస్థితి, సర్వేలెన్స్ కెమెరాస్ అన్ని మూలపడేసే పరిస్థితి వచ్చారు. అవన్నీ కూడా ఈరోజు మళ్ళీ ఏ విధంగా వాడడం కోసం ముందుకు పోతున్నాం. ఇంకో పక్కన మోడర్నైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ 61 కోట్ల రూపాయలు అక్టోబర్లో రిలీజ్ చేశాం. ఇంకో పక్కన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించాం. 99 కోట్ల రూపాయలు వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అది కూడా తీసుకొచ్చి పోలీస్ ఫోర్స్ని మోడర్నైజ్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కడాన దిశ పోలీసు వెహికల్స్ కూడా నడిచే పరిస్థితి లేకుండా చేశారు. వేరే వాళ్ళ దగ్గర పోలీసు వాహనాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రి టూరు పోతే వెహికల్స్ లేకుండా ప్రైవేట్ వెహికల్స్ పెట్టుకొని బలవంతంగా లాక్కునే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు కూడా ఫోర్స్ ఎక్కడ దొరికితే అక్కడ కారు కబ్జాలు చేయడం, ఇలాంటివన్నీ చేసి ప్రతిష్ట పూర్తిగా దెబ్బతీశారు. అందుకే ఆలోచించాం 2,812 కొత్త వాహనాలకు 280 కోట్ల రూపాయల డబ్బులు శాంక్షన్ చేశాం. ఎక్కడా రాజీ పడడం లేదు. ఇంకో పక్కన దిశ పోలీసు వాహనాలకి 4 వీలర్కి వీళ్ళు ఇచ్చే పెట్రోల్ చాలకపోతే వీళ్ళు వేరే వాళ్ళపైన ఆధారపడే పరిస్థితి వచ్చారు. అందుకే 150 లీటర్లు ఉంటే దాన్ని 300 లీటర్లు చేశాం. 2 వీలర్కి 25 లీటర్లు ఉంటే 50 లీటర్లు చేశాం. ఏ పోలీస్ ఆఫీసర్ కూడా వేరే వాళ్ళపైన ఆధారపడకుండా ఒక నీతిగా నిజాయితీగా ఉండే విధంగా డ్యూటీ చేసే విధంగా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పోయిన గవర్నమెంట్ దిశ దగ్గర 859 కోట్ల రూపాయలు పోలీసులు కూడా బకాయిలు పెట్టారు. ఎస్ఎల్ఎస్ కానీ, ఏఎస్ఎల్ఎస్ కానీ, జీపీఎఫ్ కానీ, ఏపీజీఎల్ఏ కానీ ఇవన్నీ పెండింగ్ పెట్టే పరిస్థితికి వచ్చారు. ఎందుకంటే వీళ్ళ కష్టాలు నాకు తెలుసు. ఫేజ్డ్ మేనర్ వీలైనంత తొందరలో ఆ డబ్బులు రిలీజ్ చేస్తామని ఈ సభాముఖంగా వారికి హామీ ఇస్తున్నాను అధ్యక్ష. మొన్నే అధ్యక్ష వెల్ఫేర్ ఫండ్ కింద మొన్నే 20 కోట్ల రూపాయలు పోలీసులకు రిలీజ్ చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఒక పోలీస్ మెమోరియల్ మనం చేయాలంటే అక్కడ ఒక మార్టియర్స్ డే జరుపుకోవాలంటే గోషామహల్ పోయేవాళ్ళం. ఇలాంటి ప్లేస్ కూడా లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. మొన్నే అనౌన్స్ చేశా ఒక 5 ఎకరాల భూమి రాజధానిలో ఇస్తాం, నెక్స్ట్ ఇయర్ నుంచి ఇక్కడనే మనం జరుపుకుంటామని చెప్పి కూడా చెప్పాను. అందుకని పోలీసు మార్టియర్స్ మెమోరియల్ డే కూడా ఒక గ్రౌండ్ ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా దేశ ప్రతి ఒక్క జిల్లాకి ఒక సైబర్ పోలీస్ స్టేషన్ పెడుతున్నాం. నేను ఒకటే చెప్తున్నాను, ఎవరైనా సరే మీరు సైబర్ లాలో తెలివైన వాళ్ళని ఏమైనా చేస్తామని ప్రపంచంలో ఎక్కడైనా సరే మీరు పెట్టగలుగుతాం. పెట్టిన తర్వాత మీరు వెరిఫై చేసుకోలేరు, మేము డ్యామేజ్ చేస్తాం అని సవాలు విసిరితే చెప్తున్నా. మీకంటే తెలివైన వ్యవస్థగా పోలీసు వ్యవస్థను తయారు చేస్తాం. ప్రపంచంలో ఉండే బెస్ట్ సైబర్ ఎక్స్పర్ట్స్ పెట్టుకుంటాం. ఎక్కడ నువ్వు పెట్టినా, ప్రపంచంలో ఎక్కడి నుంచి పెట్టినా నిన్ను తీసుకొచ్చి ఇక్కడ జైల్లో పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నాను. ఇంకో పక్కన దేశ ఎఫ్ఎస్ఎల్ కనీసం దేశ
ఏపీ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ తుళ్ళూరులో పెట్టాం. 152 కోట్ల రూపాయల గ్రాంట్ కూడా ఇచ్చారు. అది కూడా చేయలేకుండా అడ్డం పెట్టే పరిస్థితి వచ్చారు. దాన్ని పూర్తి చేస్తాం. రీజనల్ ఫారెన్సిక్ ల్యాబ్స్ కూడా తిరుపతి, రాజమండ్రి, అనంతపురంలో పెట్టి అవి కూడా స్ట్రెంగ్తన్ చేస్తాం. ఇంకో పక్క దిశ NFSU నేషనల్ ఫారెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ క్యాంపస్ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తాం. కడాన పోలీస్ డాగ్స్ ని రెవెన్యూ డివిజన్ వారికి ఇస్తే అవి కూడా ఇప్పుడు సమర్థవంతంగా లేవు అధ్యక్ష. ఫారెన్సిక్ ఎవిడెన్సెస్ కూడా కలెక్ట్ చేసే పరిస్థితులు లేవు. అందుకే ఇవన్నీ కూడా పటిష్టమైన వ్యవస్థను తీసుకొస్తాం. ఎవరైనా తప్పు చేయాలనుకుంటే చేయకు మునిపే పట్టుకుంటాం. అందుకే ఎన్నోసార్లు చెప్పాను, ఇన్విజిబుల్ పోలీస్, విజిబుల్ పోలీసింగ్. ఇది తెలుగుదేశం NDA ప్రభుత్వం యొక్క నినాదం. ఇది చేస్తాం. ఎవరు ఎక్కడ తప్పు చేయాలన్నా చేయకు మునిపే నివారించ